నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్‌గా మిస్సింగ్ కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. అంతే కాకుండా దాంట్లలో డిలే కూడా చాలా రకాలుగా ఎక్కువగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ కూడా ప్రతి దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే పోలీస్ వాళ్ళకు కొంత పరిధి ఉంటుంది. ఎక్కడెక్కడ చెక్ లిస్ట్ ఉంటుంది. ఎక్కడెక్కడ వెతకాలి, ఎక్కడెక్కడ వెతకకూడదు, ఎక్కడెక్కడ వెతికితే ఏంటి అని చూసిన తర్వాత కూడా మీకు డిలే అనిపించేసి అక్కడ మీకు న్యాయం జరగలేదు, అక్కడ మీకు సమాచారం మీకు రావట్లేదు అంటే మీరు దగ్గరలో ఉన్న న్యాయ నిపుణుల సలహా తీసుకొని హైకోర్టులో హేబియస్ కార్పస్ అనే ఒక పిటిషన్ ఉంటది. ఆ పిటిషన్ ని మీరు వేసుకుంటే 24 గంటల లోపల 24 అవర్స్ లోపల మీకు వాళ్ళు యాక్షన్ తీసుకొని కొంచెం స్పీడ్ గా పని చేసుకొని మిస్సింగ్ కంప్లైంట్ ని ఛేదించడానికి కూడా ఆస్కారం ఉంటది. అంతేకాకుండా మీరు అంటే డిలే అనిపించేసి అక్కడ నుంచి మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మాత్రం ఈ పిటిషన్ వేసుకుంటే మంచిగా ఉంటది. అంతే దాని ప్రకారంగా మీకు కూడా సత్వర న్యాయం జరుగుతుంది. ఆ సత్వర న్యాయంతో పాటు అవతల కుటుంబానికి కూడా మంచి జరిగే ఆస్కారం కూడా ఉంటది. మిస్సింగ్ కంప్లైంట్ లో చాలా మనోవేదన గురవుతా ఉంటారు. ఇంట్లో వ్యక్తిని మిస్ చేసుకోవడం గానీ, పిల్లల్ని మిస్ చేసుకోవడం గానీ, పెద్దవాళ్ళని మిస్ చేసుకోవడం గానీ, ఏ రకంగా మతిస్థిమితం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. పిల్లలు తెలియక మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా ఒక బస్ ఎక్కాలని ఇంకో బస్ ఎక్కడం గానీ, ఇంకా వేరే ఏ రకమైన నేరాలకు సంబంధించిన వాళ్ళు కిడ్నాప్లు చేయడం గానీ, ఇంకా ఏ రకమైన సరే మహిళ మిస్సింగ్ గానీ, ఉమెన్ మిస్సింగ్ కేసులు చాలా రకాలుగా చూస్తున్నాము. చైల్డ్ మిస్సింగ్ చాలా రకాలుగా చూస్తుంటాం. కాబట్టి మీరు ఎఫెక్టివ్ గా అంటే అక్కడ మీకు న్యాయం జరగట్లేదు, లేట్ అవుతుంది, డిలే అవుతుంది, అక్కడ నుంచి మాకు ఎటువంటి ఆన్సర్ రావట్లేదు అన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా మీరు హైకోర్టులో హేబియస్ కార్పస్ అనే పిటిషన్ వేసుకుంటే సత్వర న్యాయం జరగడానికి మీకు కూడా ఆస్కారం ఉంటుంది.